శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ, ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో ప్రార్థన చేసుకుని లేఖనాల్లోకి వెళ్ళి కొన్ని మాటల్ని మనం ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. శాంతి టీవీని వీక్షిస్తున్న మీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ మాటలు వింటూ ఉంటుండగా మీ బిడ్డలకి కావలసిన ఆ మాటలను భద్రపరుచుకునేందుకు కావలసిన జ్ఞానాన్ని, తెలివిని దయచేయమని, మీ మాటలు మీ బిడ్డలకు ఎంతగానో ఆత్మీయ జీవితానికి అభివృద్ధి చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడలాగిన కృప చూపమని మీ పాదాలు బట్టి అడుగుతూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, 91వ కీర్తనలో ఉన్నటువంటి కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కీర్తనల పుస్తకంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి కీర్తనలో ఈ 91వ కీర్తన కూడా ఒకటిగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ 91వ కీర్తనలో ప్రభు చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను పొందుపరిచినట్లు లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. 91వ కీర్తన 14వ వచనాన్ని మనం గమనిస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను అనేటటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేటి దినాన ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఏ ప్రక్క చూసినా ప్రమాదాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కడవరి కాలంలో అనేక ప్రమాదాలను మనం మన కళ్ళతోనే చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రమాదాల నుంచి మనల్ని ఎవరు తప్పిస్తారు, ఎవరు కాపాడుతారు అని మనం ప్రశ్నించుకుంటే ఎవరు కూడా కాపాడలేరు. ప్రభువు మాత్రమే మనల్ని కాపాడేటటువంటి దేవుడై ఉన్నాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు మాత్రమే మనల్ని తప్పించేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేని నుంచి తప్పిస్తాడు ప్రభు అంటే, ఆయన ఆపదల నుంచి తప్పించేటటువంటి దేవుడు. ఆపద ఎప్పుడు ఏ రూపంలో ఎలా వస్తుందో ఎవరు కూడా ఊహించలేమని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆపదల నుంచి తప్పించేటటువంటి దేవుడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా అపాయాల నుండి తప్పించేటటువంటి దేవుడు. అపాయకరమైనటువంటి పరిస్థితులు మన మీదకు రాకుండా, ఆ అపాయాలు మన జీవితంలో ప్రవేశించకుండా ఆయన తప్పించేటటువంటి దేవుడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా రోగముల నుంచి తప్పించేటటువంటి దేవుడు. నేటి దినాన్ని చూస్తూ ఉన్నాం. అనేక రకాలైనటువంటి రోగాలు మనుషులను పట్టి పీడిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ రోగముల నుండి తప్పించేటటువంటి దేవుడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా శ్రమల నుంచి తప్పించేటటువంటి దేవుడు, ఇంకా బాధల నుంచి తప్పించేటటువంటి దేవుడు, అవమానకరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించేటటువంటి దేవుడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువు మాత్రమే మనల్ని తప్పించగలిగినటువంటి దేవుడని లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా 116వ కీర్తన 8వ వచనాన్ని మనం చూస్తే, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అనేటటువంటి మాట కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరణము నుంచి తప్పించేటటువంటి దేవుడు. మరణకరమైనటువంటి పరిస్థితులు మన మీదకు వచ్చినప్పుడు దేవుడు కనికరం చూపి ఆ మరణము మన మీదకు రాకుండా ఆయన తప్పించేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, కన్నీళ్లు ఎందుకు విడుస్తావు, ఏ కారణాన్ని బట్టి విడుస్తామంటే అనేక కారణాలు ఉన్నాయి. దుఃఖించడానికి అనేక కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. నిస్సహాయ స్థితిలో, ఏ ప్రక్క నుంచి సహాయం లేనటువంటి స్థితిలో మనుషులు కన్నీళ్లు విడుస్తారు. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు నాకు సహాయం చేస్తారు అని కన్నీళ్లు విడుస్తారు. కాబట్టి కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించును. జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. జారి పడకుండా తప్పించేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. చాలామంది జారిపోతూ ఉన్నారు. వాక్యాన్ని ఎరిగి కూడా యేసయ్య
ఎలాంటి దేవుడో తెలిసి కూడా తప్పిపోతూ ఉన్నారు. ఎందుకు తప్పిపోతూ ఉన్నారంటే లోకాన్ని ఆశించి, లోకంలో ఉన్నటువంటి ధనాన్ని ఆశించి, అధికారాన్ని ఆశించి అనేక మంది తప్పిపోతూ ఉన్నట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆయన తప్పించేటటువంటి దేవుడని మీకు మనవి చేస్తున్నా. తప్పించడం అనగా కాపాడేటటువంటి దేవుడు. యేసయ్య తన బిడ్డల్ని కాపాడుతాడన్నటువంటి సత్యాన్ని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎవరిని కాపాడుతాడు ప్రభు అంటే సాధు స్వభావం కలిగినటువంటి వారిని. యెహోవా సాధువులను కాపాడేటటువంటి దేవుడు. 116 కీర్తన 6వ వచనంలో ఆయన సాధు స్వభావం కలిగినటువంటి వారిని కాపాడేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా 138 కీర్తన 6వ వచనంలో యెహోవా దీనులను కాపాడేటటువంటి దేవుడు. నీవు కాపాడబడాలంటే దీనత్వం కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. దేవుని కాపుదల నీకు నీ కుటుంబానికి ఉండాలంటే దీనత్వం కలిగినటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా యెహోవా విశ్వాసులను కాపాడును అనేటటువంటి మాట 31 కీర్తన 23వ వచనం మాట్లాడుతుంది. విశ్వాసం ఉండాలి ప్రభు ఎడల. నా ప్రభు నన్ను కాపాడుతాడు, నా కుటుంబాన్ని కాపాడుతాడు, నా బిడ్డలకు కాపుదలనిస్తాడని ప్రభువునందు సంపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వారంగా ఉండాలి దేవుని కాపుదల కావాలంటే. అలాగే ఆయనను ప్రేమించు వారిని కాపాడును అనేటటువంటి మాట కూడా 145 కీర్తన 20వ వచనము మాట్లాడుతుంది. దేవుని ప్రేమించాలి. నువ్వు కాపాడబడాలంటే నువ్వు నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే దేవుని ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి, ప్రభువుని ప్రేమించాలి. అందుకే చెప్తున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేదను. దేవుని ప్రేమించాలి. మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో అలాంటి వారు వారి జీవితంలో మొదటి స్థానాన్ని ప్రభువుకి ఇస్తారన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో, నీ జీవితంలో మొదటి స్థానాన్ని దేవునికి ఇస్తావో, ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కాపుదల్లో ఉంచుతాడని, నిన్ను తప్పించేటటువంటి దేవుడుగా ఉంటాడని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. హిజ్కియాని శత్రువుల చేతి నుంచి తప్పించినటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దానియేలును సింహాల మోరులో నుంచి తప్పించినటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. షడ్రోకు, మేషోకు, అబెద్నెగో అనేటటువంటి వారిని అగ్నిగుండము నుంచి తప్పించినటువంటి దేవుడు కదా. అగ్నిగుండం నుంచి తప్పించినటువంటి దేవుడు. కాబట్టి మరి మన ప్రభువు తప్పించేటటువంటి దేవుడు, కాపాడేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభువుని ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రభువుని ప్రేమించడం ఎప్పుడైతే నేర్చుకుంటావు, మొదటి స్థానాన్ని ప్రభువుని ప్రేమించడం మనకన్ని జీవితంలో మొదటి స్థానాన్ని ప్రభువుకి ఇవ్వడము. కాబట్టి ప్రభు మాట వినడము ప్రభువుని ప్రేమించటం అంటే. కాబట్టి ఎప్పుడైతే మొదటి స్థానాన్ని ఇస్తావో, దేవుని మాట ఎప్పుడైతే వింటావో, ఆ మాట ప్రకారం ఎప్పుడైతే నడుచుకుంటావో, ఆయన నిన్ను కాపాడుతాడన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతనిని నేను తప్పించదనంటాడు. ప్రభువుని ప్రేమించినట్లయితే నిన్ను ఆపదల నుంచి, అపాయముల నుంచి, కష్టాల నుంచి, నష్టాల నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడన్నటువంటి సత్యాన్ని మొదట మనము జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండవది 91 కీర్తన 15వ వచనంలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని అనేటటువంటి మాట కూడా కనిపిస్తుంది. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవునికి మొరపెట్టాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవునికి మొరపెట్టుకోవాలి. నీ అవసరతలను బట్టి, ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, బాధలను బట్టి ఎవరికి మొరపెట్టుకోవాలి అంటే, ఎవరికి మొరపెట్టుకున్నా నీ కష్టాలు తీరవు. నువ్వు ఎవరికి మొరపెట్టుకున్నా కూడా నీ బాధలు పోవన్న సత్యం మొదట నేర్చుకోవాలి. ప్రభువుకు మొరపెట్టుకోవాలి. నీ కష్టాలు తీరాలంటే, నీ బాధలు తొలగిపోవాలంటే నువ్వు నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, నీ బాధలను బట్టి ప్రభువుతో చెప్పుకోవాలి. నీ బాధలు ప్రభువుకు మొరపెట్టుకునేటటువంటి వారంగా ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువుకు మొరపెట్టుకున్నట్లయితే ఆయన నీ మొర ఆలకించి నీ బాధల నుంచి, నీ కష్టాల నుంచి, నీ ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి, నీ అవమానకరమైనటువంటి పరిస్థితుల నుంచి నిన్ను విడిపిస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని
మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే చెప్తున్నాడు 145 కీర్తన 18, 19 వచనాలు మనం చూస్తే, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. నిజముగా మొరపెట్టు వారికి, నిజంగా వారు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో, వారు నిజంగా దేవునికి మొరపెడుతూ ఉన్నారో అలాంటి వారికి ఆయన సమీపంగా ఉన్నాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి నిజముగా మొరపెట్టేటటువంటి వారికి ఆయన సమీపంగా ఉండి వారి మొర ఆలకించి వారికి సహాయం చేసేటటువంటి దేవుడై ఉన్నాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన మొర చాలామంది మొరపెడతాం. ఎందుకు మొర ఆలకించటంటే రోమాపత్రిక 6:17లో మీరు పాపమునకు దాసులై ఉంటిరి అనేటటువంటి మాట మనకు కనిపిస్తుంది. పాపమునకు దాసులమై ఉండి అవసరతలో దేవునికి మొరపెడితే ఆ మొర దేవుడు అంగీకరించడనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుడు నీ మొర ఆలకించాలంటే, నీ ప్రార్థన అంగీకరించాలంటే నువ్వు నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకుండా నువ్వు ఎంత మొరపెట్టినా నీ మొర దేవుడు ఆలకించడన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనకు సహాయం చేసేది ప్రభువే. ఎవరు కూడా సహాయం చేయరు. మన ఆపదల్లో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా మనల్ని పట్టించుకోరు. ప్రభువు మాత్రమే మనకు సహాయం చేసేటటువంటి దేవుడే అన్నాడు కనుక దేవునికి మొరపెట్టుకునేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ప్రభువు ఎవరి మొర ఆలకిస్తాడు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, సంఖ్యాకాండం 20:16 వచనంలో శ్రమలో ఉన్నటువంటి వారి మొర, నిజముగా శ్రమల్లో ఉన్నటువంటి వారు, కష్టాల్లో ఉన్నటువంటి వారు మొరపెట్టినప్పుడు ఆయన వారి మొర ఆలకిస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు దేవుని వైపు చూడండి. మోకరించి దేవుని వైపు చేతులు చాపు. ఎలాంటి శ్రమ నీ జీవితంలోకి వచ్చిందో, ఎలాంటి కష్టము నీ కుటుంబంలో ఉందో వాటిని బట్టి నీ చేతులు దేవుని వైపు చాపి దేవునికి మొరపెట్టు. ఆయన నీ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ కష్టాలను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ మొర ఆలకించి నీకు సహాయం చేస్తాడన్నటువంటి సత్యాన్ని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా నిరపరాధుల మొర ఆలకించేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. నీ మొర ఆలకించాలంటే నువ్వు అపరాధివిగా దేవుని సన్నిధిలో నిలబడకూడదు, నిరపరాధివిగా ఉండాలి. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు ఆయన మన హృదయాలను పరిశోధించి తెలుసుకోగలిగినటువంటి దేవుడై ఉన్నాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభువు నిన్ను చూసినప్పుడు నీవు దేవుని దృష్టికి నిరపరాధివిగా ఉండాలి, అపరాధివిగా ఉండకూడదు. దేవునికి వ్యతిరేకమైన పని చేసి వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకొని దేవుని సన్నిధిలో మోకరించినట్లయితే దేవుడు నీ మొర ఆలకించడనే లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. కాబట్టి నిరపరాధుల మొర ఆలకించేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా అవమానాలను ఎదుర్కొంటున్నటువంటి వారి మొర ఆలకించేటటువంటి దేవుడు, అవమానాలు, అవహేళనలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి వారి మొర ఆలకించేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అవమానాలు అనేక కారణాలను బట్టి అవమానించబడుతూ ఉంటారు దేవుని బిడ్డలు. అవమానాలను ఎదుర్కొనేటటువంటి వారు, అవహేళనలు ఎదుర్కొనేటటువంటి వారు చేయాల్సిన పని ఏంటంటే మోకరించి దేవుని వైపు చూడు, దేవునికి మొరపెట్టు. నీ అవమానకరమైనటువంటి పరిస్థితులను ఆయన మార్చివేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆ అవమానకరమైనటువంటి పరిస్థితులను మార్చి అవి నీకు అనుకూలంగా చేయగలిగినటువంటి దేవుడు యేసయ్య అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలు మొరపెట్టాలి, దేవునికి మొరపెట్టాలి. నీ అవమానకరమైనటువంటి పరిస్థితులను మార్చే దేవుడు యేసయ్య అనే లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నా మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే దేవునికి చెప్పుకోవాలి, దేవునికి మొరపెట్టాలి. ఎవరికి చెప్పినా దానివల్ల ఫలితం ఉండదు, కానీ మోకరించి దేవునికి చెప్పుకునేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మొరపెట్టుకునేటటువంటి వారంగా
మనం ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకే చెప్తున్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు నాకు మొరపెట్టినప్పుడు నేను ఉత్తరం ఇస్తాను, సమాధానం ఇస్తాను. అతని మొరకి మరి సమాధానం ఇస్తాను. అతని పరిస్థితులను మార్చివేస్తాను. అతనికి ఉన్నటువంటి కష్టాలు తీరుస్తాను. ఆ నష్టాలను పోగొడతాను. అతని శ్రమలో నుంచి అతన్ని మరి విడిపిస్తానని ప్రభువు చెప్తున్నాడు. ఇంకా కాబట్టి అవమానకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనం విడిపించబడాలంటే దేవునికి మొరపెట్టుకునేటటువంటి వారంగా ఉండాలి. బ్రతిమిలాడుకునేటటువంటి వారంగా ఉండాలి. దేవా, నా పరిస్థితులను జ్ఞాపకం చేసుకో. ఎలాంటి స్థితిలో ఉన్నానో నీకు తెలుసు. ఎలాంటి పరిస్థితులు నా కుటుంబంలో ఉన్నాయో నీకు తెలుసు. దయచేసి నాకు సహాయం చేయమని ప్రభువుని మొరపెట్టుకునేటటువంటి వారంగా ఉన్నప్పుడు దేవుడు మన మొర ఆలకించి మనకు సహాయం చేస్తాడనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. మూడోది, శ్రమలో నేను అతనికి తోడయుండి విడిపించి గొప్ప చేసేదని అనేటటువంటి మాట కూడా మనకు కనిపిస్తుంది. శ్రమలలో తోడయుండేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. శ్రమలు రాకుండా ఉండవు. దేవుని బిడ్డలకు కూడా శ్రమలు వస్తాయి. దేవుని బిడ్డలకు కూడా శ్రమలు వస్తాయి. అయితే చెప్తూ ఉన్నాడు, శ్రమలలో నేను అతనికి తోడై ఉంటానని చెప్తూ ఉన్నాడు. శ్రమలలో మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడని లేఖనాలు బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. శ్రమల్లో ఎవరు కూడా మనకు తోడుండరు. మనం సంతోషంగా ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు అందరూ వస్తారు, కానీ శ్రమలు వచ్చినప్పుడు ఎవరు కూడా మనల్ని పట్టించుకోరు. ఎవరు కూడా మనల్ని ఆదరించేటటువంటి వారు ఉండరని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి శ్రమలలో మనకు తోడై ఉండేటటువంటి దేవుడని లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంతేకాదు, శ్రమలు వచ్చినప్పుడు కొన్నిసార్లు దేవుని బిడ్డలకి శ్రమల ద్వారా ప్రభువు మేలే చేస్తాడు. ఆ శ్రమలు వచ్చినప్పుడు మేలు చేస్తాడు. ఎలాంటి మేలు జరుగుతాయి అని మనం ప్రశ్నించుకుంటే శ్రమల ద్వారా నేర్చుకుంటాం. ఆయన మార్గాల్లో ఎలా ముందుకు వెళ్ళాలో, ఆ లేఖనాల్లో ఎలా జాగ్రత్త చేసుకొని వాటిని ఆధారం చేసుకొని ఎలా మనం ముందుకు వెళ్ళాలో మరి నేర్చుకుంటాం. ఆ శ్రమల ద్వారా మనకు నేర్పిస్తాడని 119 కీర్తన 71 వచనము మాట్లాడుతూ ఉంది. శ్రమల ద్వారా శుద్ధీకరించబడతామని యెషయా గ్రంథము 48:10 వచనము మాట్లాడుతూ ఉంది. శుద్ధీకరించబడతాం. ఇంకా మనలో ఉన్నటువంటి మలినాన్ని దేవుడు శుద్ధీకరిస్తాడు. శ్రమల ద్వారానే శుద్ధీకరించి మనలను తనకిష్టమైన రూపంలో మరి చెక్కుకుంటాడన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరలోక రాజ్యానికి సరిపోయే విధంగా మనల్ని మరి చెక్కుకుంటాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమల ద్వారా శుద్ధీకరించబడుతూ ఉన్నాం. అనేక మందిలో ఉన్నటువంటి ఆ దుర్గుణాలన్నీ కూడా శ్రమల్లో దేవుడు తీసివేస్తాడు. ఆ శ్రమల ద్వారా నేర్పిస్తాడు. ఆ శ్రమల ద్వారా శుద్ధీకరించి వారిని సంపూర్ణమైన తన బిడ్డలుగా చేసుకుంటాడని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే శ్రమల ద్వారా ఓర్పు కలిగి ఉండటము నేర్చుకుంటాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో శ్రమల ద్వారా ఓర్పు కలిగి ఎలా ముందుకు వెళ్ళాలో నేర్చుకుంటాం. శ్రమలు వచ్చినప్పుడు ఓర్పుని దేవుడు నేర్పిస్తాడు. ఓర్పు కలిగి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో నేర్పిస్తాడు. చాలామందికి లేనిది ఏంటంటే ఈ ఓర్పే. ఓర్పు ఉండదు చాలామందిలో. ఈ ఓర్పు ఊరుకునే వారు ఓర్పు లేకుండా ప్రతి విషయానికి కోప్పడేటటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఆ ఓర్పుని శ్రమల్లో ప్రభు మనకు నేర్పిస్తాడన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా శ్రమల ద్వారానే మహిమలో ప్రవేశిస్తూ ఉన్నాము. శ్రమల ద్వారానే దేవుడు తన రాజ్యంలో తన బిడ్డలను చేర్చుకుంటూ ఉన్నాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు భయపడాల్సిన పని లేదు. దేవుని బిడ్డలు ఏదైనా శ్రమ మన జీవితంలోకి వస్తే దాన్ని బట్టి మనం భయపడాల్సిన పని లేదనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉండే శ్రమల్లో ప్రభు మనకు తోడుగా నడిచేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. శ్రమ వచ్చినప్పుడు దేవుని బిడ్డలు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నీకు వచ్చినటువంటి శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. అలాగే ప్రభువును బట్టి ఆనందించాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువును బట్టి ఆనందించాలి. ఎందుకంటే శ్రమల్లో కూడా మనకు తోడుగా ఉన్నాడు ప్రభు.
శ్రమల్లో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. మనకు తోడుగా ఉండి మనతో నడుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభువును బట్టి ఆనందించేటటువంటి వారంగా ఉండాలి. శ్రమలలో ప్రభువుని నిందించక దేవుని స్తుతించేటటువంటి వారంగా ఉండాలి. దేవా, ఈ శ్రమలలో నీవు నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేస్తూ ఉన్నావు నాయన అని చెప్పి ప్రభువుని స్తుతించేటటువంటి వారంగా మనకుండాలని లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన శ్రమలలో తోడుగా ఉండేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఎవరికి తోడుగా ఉంటాడు అంటే ఏర్పరచబడినటువంటి వారికి, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలకు. ఆ మాట 80వ కీర్తన 17వ వచనం మాట్లాడుతుంది. ఇంకా యథార్థవంతులకు తోడుగా ఉండేటటువంటి దేవుడు. ఆ మాట సామెతలు 3:32లో మనం చూస్తున్నాం. ఇంకా ఆయన జనులకని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా ఆయన యందు భయభక్తులు గలవారికని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఇంకా ఆయన పనిని జరిగించేటటువంటి వారికి అని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఆయన పనిని జరిగించేటటువంటి వారికి తోడుగా ఉంటాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి తోడుగా ఉండేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి శ్రమలలో నేను అతనికి తోడయ్యుందును, అతనిని గొప్ప చేసేదని అనేటటువంటి మాట మూడో మాటగా చెప్పబడుతుంది. శ్రమలో తోడై ఉండటమే కాదు, గొప్ప చేస్తాడు. ఆ శ్రమల నుంచి విడిపించటమే కాదు, వారిని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడని, వారికి అన్ని సమృద్ధిగా సమకూరుస్తాడనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. తోడై ఉండేటటువంటి దేవుడే కాదు, ఆయన మనల్ని గొప్ప చేసేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎలాంటి కొదువులున్నాయో ఆ కొదువులన్నిటినీ తీర్చి వారిని ఒక ఉన్నతమైన స్థితిలో మరి ఉంచేటటువంటి దేవుడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆఖరిగా ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. చాలా శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ ప్రభువు చెప్తూ ఉన్నాడు. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను. ఆయుష్నిచ్చేది ప్రభువేనన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుడిచ్చినటువంటి ఆయుష్ చేతనే మనం జీవిస్తూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు జీవించాలో, ఎన్ని నెలలు జీవించాలో, ఎన్ని దినాలు జీవించాలో ప్రభువు నిర్ణయిస్తాడు. ఆయుష్నిచ్చేది ప్రభువేనన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను పుట్టక మునిపి నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను అని లేఖనంలో ప్రభువు రాపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం పుట్టక మునిపే దేవుడు నిర్ణయించిన ఆయుష్. కాబట్టి దీర్ఘాయుష్నిచ్చేటటువంటి దేవుడు, తన బిడ్డలకు దీర్ఘాయుష్ను ఇచ్చేటటువంటి దేవుడన్న సత్యాన్ని మనం జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దీర్ఘాయువునిచ్చేటటువంటి దేవుడు. హిజ్కియాని మనం గమనించినప్పుడు ఆయన ఆయుష్ పూర్తయిందని లేఖనాలు మాట్లాడుతున్నాయి. నీ సమయం అయిపోయింది, నువ్వు ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తున్నాడు యెషయా ప్రవక్తను పంపించి. అయితే హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచెను అనేటటువంటి మాట కూడా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి, నీ సన్నిధిలో నేను ఎలా జీవించాను నీకే తెలుసు ప్రభువా అని కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. హిజ్కియా ప్రాకారం దాటుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, హిజ్కియా ప్రాకారము దాటొద్దు, నా బిడ్డ కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు మరలా వెనక్కి వెళ్ళి 15 సంవత్సరాల ఆయుష్ని ప్రకటించు. 15 సంవత్సరాల ఆయుష్ని మరలా నువ్వు ప్రకటించమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయుష్ను పొడిగించేది కూడా ప్రభువే. ఆయుష్ను పొడిగించేది ప్రభువేనన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక తన బిడ్డలకు, తనకిష్టమైనటువంటి బిడ్డలకు, తన మార్గంలో నడిచేటటువంటి బిడ్డలకు, వాక్యాన్ని ఆధారం చేసుకొని నడిచేటటువంటి బిడ్డలకు, తన సన్నిధిలో మరి జాగ్రత్త కలిగి జీవించేటటువంటి తన బిడ్డలకు ఆయన దీర్ఘాయువును దయచేసేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దీర్ఘాయువునిచ్చేటటువంటి దేవుడు. అంతేకాదు నా రక్షణ అతనికి చూపించదని అంటున్నాడు. ప్రభు ఎలాంటి రక్షణ మనకు దయచేసినాడో మనకు చూపిస్తానని చెప్తున్నాడు. నా రక్షణ అతనికి చూపించదను. ఎలాంటి దేవుడు, ఎలా రక్షిస్తానో నేను, ఎలా కాపాడుతానో నేను అతనికి చూపిస్తాను అంటున్నాడు. కాబట్టి
దీర్ఘాయువు చేత తృప్తిపరిచేటటువంటి దేవుడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. అందుకనే ఈ కీర్తనలో మనం చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతనిని తప్పించేదను. మనం తప్పించబడాలంటే దేవుని ప్రేమించాలి. ఆపదల నుంచి, అపాయముల నుంచి, కష్టాల నుంచి, నష్టాల నుంచి తప్పించుకోవాలంటే దేవుని ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి. రెండోది, అతడు నాకు మొరపెట్టుగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నీ అవసరతలను బట్టి దేవునికి మొరపెట్టుకునేటటువంటి వారంగా ఉండాలి. ఎలాంటి అవసరతలో ఉన్నావో, ఎలాంటి కష్టంలో ఉన్నావో, ఎలాంటి బాధలో ఉన్నావో దేవునికి మొరపెట్టేటటువంటి వారంగా ఉండాలి. ఆయన మన మొర ఆలకించి సహాయం చేస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. శ్రమలలో అతనికి తోడయందును, అతన్ని విడిపించి గొప్ప చేసేదని అంటున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు బాధపడాల్సిన పని లేదు. శ్రమల్లో దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని గొప్ప చేసేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అలాగే దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. దీర్ఘాయువునిచ్చేటటువంటి దేవుడు. నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించినట్లయితే ఆయన మనకు మంచి ఆయుష్కాలాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడని మీకు తెలియజేస్తూ, అట్టి కృప దేవుడు మనందరికి దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. శాంతి టీవీని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ బిడ్డలు ఏ కారణాన్ని బట్టి మీ వైపు చూస్తూ ఉన్నారో, ఎలాంటి బాధల్లో ఉన్నారో, ఎలాంటి కష్టంలో ఉన్నారో నాయన మీరు ఎరిగినారు నాయన. బాధల్లో ఉన్న ప్రతి బిడ్డని ఆదరించండి. కష్టంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి నాయన సమస్యలను పరిష్కరించమని మీ పాదాలు బట్టి అడుగుతున్నాను. అనేక మంది నాయన వివాహాలు కానిటువంటి బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు, అనారోగ్యాలతో నాయన మీ వైపు చేతులు చాపేటటువంటి బిడ్డలు ఉన్నారు. నాయన మీ దయగల హస్తాన్ని చాపి మీ బిడ్డలకు సహాయం చేయమని, మీ బిడ్డలను ఆదుకోమని, బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.